పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తమ్ముడిని తల్లిని అన్న చంపడంతో ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శంకర్ పద్దయ్య వీధిలో ఉన్నాము. ఏదైతే ఈ ఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వీరు నివాసం ఉండేది పైన గునుపూడి మహాలక్ష్మికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మొదటి కుమారుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనకి 37 సంవత్సరాలు, రెండవ కుమారుడు రవితేజకు 33 సంవత్సరాలు. వీరు ఇద్దరు కాకుండా ఇంకొక సిస్టర్ కూడా ఉంది వీరికి. అయితే ఈమె బెంగళూరులో నివాసం ఉంది. అయితే గత కొంతకాలంగా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో తనకు మానసిక స్థితి సరిగా లేదని అయితే పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఈరోజు తెల్లవారుజామున శంకర్ పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న వీరు ఎవరైతే మహాలక్ష్మి తల్లితో పాటు కుమారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రవితేజలు, పెద్ద కుమారుడు శ్రీనివాసు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చాకుతో తల్లి మహాలక్ష్మిని మరియు తమ్ముడు ఎవరైతే ఉన్నారో రవితేజను అత్యంత కిరాతకంగా చంపేశాడు.